శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారిని వేదిక మీద అలంకరించవలసిగా కోరుచున్నాము. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీవాస్తవ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. డిఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, సిఇఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా ఈ యొక్క ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శన సంబంధించిన పీజీఆర్కి సంబంధించిన విషయాలను అందరికీ ముందుగా ఇంట్రొడక్షన్ చేయాల్సిందిగా గౌరవ డిఆర్ఓ గారిని. వ్యక్తిగత ద్వేషంతో ఒకళ్ళిద్దరు మేడుకొండూరు మండలంలో పిటిషన్లు ప్రతి సోమవారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వ్యవహరించండి, లేదా నిర్మోహమాటంగా చెప్పండి. అది కాకుండా పిటిషన్ వచ్చిందంటే అది మళ్ళా తిరిగి ఎమ్మెల్యే గారు ఫోన్ చేయాలో, లేదా జేసీ గారు ఫోన్ చేయాలో, కలెక్టర్ గారు ఫోన్ చేయాలని ఆలోచన చేయకుండా అధికార యంత్రాంగానికి నేను చెప్పేది ఏంటంటే, స్పష్టంగా చేయగలిగితే చేస్తామని చెప్పండి. ఇప్పుడు పంచాయతీరాజ్ నుంచి ఎస్టిమేషన్స్ తయారు చేశారు, ఇరిగేషన్ నుంచి ఎస్టిమేషన్స్ తయారు చేస్తారు. ఆ ఎస్టిమేషన్స్ తయారు చేసేటప్పుడే లోపాలు కనపడుతున్నాయి నాకు. ఉదాహరణకు ఒక ఊర్లో ఒక చిన్న బ్రిడ్జ్ కట్టడానికి 20 లక్షలు ఎస్టిమేషన్ వేస్తే ఇప్పుడు అది 30 లక్షలు అవుతుందంట. 20 లక్షలు మేము శాంక్షన్ చేసాం, మళ్ళీ 10 లక్షల కోసం మళ్ళీ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. సో ఎస్టిమేషన్ వేసే సందర్భంలోనే మరి మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుకుంటారు. అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పనితీరు కొద్దిగా మెరుగుపరచుకోవాల్సింది, దాన్ని మీరు ప్రత్యేకంగా సమీక్ష జరపాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఇటువంటి అంశాలు ఇంకా ప్రజలైతే చిన్న చిన్న సమస్యలు అది అవుతుంది అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారో మాకు అర్థం కాదు. ఆఫీస్కి వస్తే చేయగలిగిన పని అయితే స్పష్టంగా చెప్తాను నేను, లేదా ప్రయత్నం చేస్తామని చెప్తాం, లేదా కన్సర్న్ ఆఫీసర్కి ఫోన్ చేస్తాం. కానీ చేయలేని పని అయితే నిర్మోహటంగా ఆయన ముందే చెప్తాం. ఎందుకంటే 10 సార్లు మన చుట్టూ తిరగటం అనేది మంచి పద్ధతి కాదు. అదే పని మీద ఒకే పని మీద తిరుగుతూ ఉన్నారు, అది చాలా దురదృష్టకరమైన ఆలోచన. నిర్మోహటంగా చెప్పండి, చెప్పి ఒకవేళ బడ్జెట్ ప్రొవిజన్ లేకపోతే బడ్జెట్ ప్రొవిజన్ లేదు, వచ్చినప్పుడు మేము చూస్తాం, లేదు అవకాశం ఉందంటే మేము ప్రయత్నం చేస్తాం, పై అధికారి దృష్టికి పెట్టాం, వారి నిర్ణయం మేరకు మేము మీకు నిర్ణయాలు చెప్తామనే ఉద్దేశంతో చెప్పాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ డీసీ